హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపడుతోంది. ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో హైడ్రా కూల్చివేతలు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. నారపల్లి దివ్యానగర్లోని ప్రహారీ గోడను కూల్చివేస్తున్నారు హైడ్రా సిబ్బంది. నల్లమల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ప్రహారీ గోడను కూల్చివేస్తున్నారు. ఎంతలా అంటే నల్లమల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ చుట్టూ ఒక వెంచర్ ఇన్స్టిట్యూట్ అన్ని కలగలుపుకొని ఏకంగా ఒక చైనా వాల్ నిర్మించారు. భారీ పెద్దగా వాల్ నిర్మాణం జరిగింది. 4 కిలోమీటర్ల మేర ఈ వాల్ నిర్మించడం జరిగింది. అయితే ఆ విషయంలో పెద్ద మొత్తంలో అక్కడ స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రహారీ గోడని కూల్చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. స్థానికుల ఫిర్యాదు మేరకే హైడ్రా అధికారులు అక్కడ చేరుకొని గోడను కూల్చివేసినట్టు తెలుస్తోంది. ఒక చైనా వాల్ నిర్మించారు నల్లమల్లారెడ్డి ఇన్స్టిట్యూట్. ఆయనతో పాటుగా కొన్ని వెంచర్లు కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వెలిసాయి. ఇవన్నీ కలగలుపుకొని ఒకే కాంపౌండ్ లోపల ఉండేలా చేసుకొని 4 కిలోమీటర్ల మేర ఒక భారీ గోడని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని హైడ్రా అధికారులు ఆ గోడని కూల్చివేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. హైడ్రా అధికారులతో కాలేజీ యాజమాన్యం గొడవకు దిగింది. ప్రహారీ గోడల్ని ఎలా కూలుస్తారంటూ ఆందోళన చేపట్టింది. చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్తుల్లో హైడ్రా ఎలా చెరపడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపాడ కూడా చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టినట్టుగా హైడ్రా అధికారులు గుర్తించారు కాబట్టే ఈ రోజు ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. వీటిలో చాటివి స్క్రీన్ పైన కాలేజీ యాజమాన్యానికి అటు పోలీసుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. తోపాడ చోటు చేసుకుంటోంది. 4 కిలోమీటర్ల మేర ప్రహారీ గోడ అంటే చాలా చిన్న విషయమేం కాదు. ఒక చైనా వాల్ని తలపించే విధంగా అక్కడంతా కూడా ఉంది. దివ్యానగర్ నారపల్లి స్థానికులంతా కూడా కంప్లైంట్ ఇవ్వడంతోనే హైడ్రా ఈరోజు ఈ చర్యకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఒకసారి మనం ఆ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. అందరికి ప్లాట్లు ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. దిస్ ఇస్ హైడ్రా. వి విల్ వెల్కమ్ హైడ్రా. ప్లీజ్ కరెక్ట్ ద ఎవ్రీథింగ్. ప్లీజ్ కరెక్ట్ ఇట్. Please, this is not correct. This is not correct. We are to secure the plots from the 36 years. We are secure the plots. This is not correct. Why this again and again? This is not correct. You are doing correctly. Then do it anything. We will support it and cooperate it. Why this doing like this? Not correct. 30 years I am the plot owner. We are very secure from this plot association. లేదండి, we are purchasing. మేము 25 years నుంచి. ఎస్, మాకు ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేదు మేడం. మేము వాళ్ళ చాలా సెక్యూర్గా ఉంటున్నాం. లేదు మేడం, ఇక్కడ మేము 20 ఏళ్ళ నుండి ఇక్కడికి అందరు వస్తున్నారు, అందరు పోతున్నారు. అన్ని వేలు ఉన్నాయి. అది ఏదైనా వేస్ ఉన్నాయి. సరే, అసలు ఇది వే అనేది కరెక్ట్గా ఇది లేదు. ఇది మాకు వే చూపించలేదు. ఇది పట్టా భూమి. ఇది మాకు వే చూపించలేదు. ఇది అంటే హైడ్రా చేసే యాక్షన్ కరెక్ట్ కాదండి. మీరు కరెక్ట్ చేసుకొని రమ్మని చెప్పండి. వి విల్ వెల్కమ్ ఇట్. వి విల్ ఆల్రెడీ సేస్ 2 times. సార్ మేము అతన్ని అనడం లేదు. వీల్ కోఆపరేటెడ్ ఇట్, బట్ ఈజ్ నాట్ ఎంక్వైరింగ్ పర్ఫెక్ట్లీ అండ్ ఈజ్ వన్ సైడ్. దిస్ ఈజ్ వన్ సైడ్ కోఆపరేటింగ్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది కుట్ర జరుగుతుంది అండి. హైడ్రా కరెక్ట్ చేస్తే వీ విల్ వెల్కమ్ ఇట్ అని చెప్తున్నాం కదా సార్. Then they don't say anything. What it is correct and what is wrong. Without anything, what it is one single day. This is not correct. సో మొత్తం మీద ఒకవైపు నల్లమల్ల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఒక్కసారిగా హైడ్రా కూల్చివేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మొత్తం ఎవరు దీన్ని కూల్చేయొద్దంటూ కూడా ఫ్లాట్ నుంచి పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, మొత్తం నిరసనకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒక్కసారిగా వీళ్ళు చెల్లగొట్టడం పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు. ఎక్కడికక్కడ చెల్లగొడుతున్న వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏందే దేశం కోసం సారు శ్రమ అనేది నేర్పుతుండు, మాకు ఉపాధి కల్పిస్తుండు. ఎంతో మంది తెలంగాణ కోసం తెలంగాణ సాధించుకున్నాం. నేను బతికినా 20 రూపాయలు కూలి చేసి బతికినా. నేను 20 రూపాయలు కూలి చేసి బతికినా. పోలీసులు మోహరించారు. చెల్లగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం రోడ్డుపై బైఠాయించారు. మొత్తం వీళ్ళు ఎక్కడికక్కడ కూడా ఒక్కసారిగా పోలీసులు
చిన్న పిల్లలు తీసుకొని వచ్చిన మమ్మల్ని పిల్లలు అందరూ దాస్తాడు పేదలంతా పెళ్లిళ్ళు కూడా చేసిండు ఎవరు చేసిర్రు ఎవరు నిలబడి చేయాలి మీరు ఉంటారా మీరు ఇలా ఇప్పుడు ఉంటారు మీరు తర్వాత పోతారు మాకు పని లేకున్నా మాకు 24 గంటలు పని చూపెట్టారు ఇంతమందికి ఎవరు చూపిస్తారు ఏ గవర్నమెంట్ వాడు చెప్తాడు ఇంతమందికి మా పిల్లల పెళ్లిళ్ళు చేసిండు మాకు ఫ్లాట్లు ఇచ్చిండు ఒక్కొక్కలకు హాస్పిటల్ 24-25 లక్షలు పెట్టి కూడా బాగు చేయించిండు మా సారు ఇది అక్రమంగా సంపాదించింది కాదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? రాజకీయ కుట్ర. అదే అక్రమంగా కట్టారా కాంపౌండ్ వాళ్ళు అందుకే అక్రమంగా కట్టింది కాదు. మొదలు ఏం లేదు, ఇది మొదలు ఏం లేదు. కొన్నాడు ఈయన హనుమంతుడు సార్ దగ్గర కొన్న భూమే ఇది. అక్రమంగా సంపాదించింది ఏం లేదు. అట్లుంటే ఎట్లా తీసుకోవాలి? అట్లుంటే కనుక తీసుకోమని మేడం. దాన్ని మేము వద్దలేము. 90 మునిసార్లు చెప్తున్నాయి డ్రైవర్గా. అట్లుంటే అక్రమ సంబంధం ఏమన్నా జాగుంటే తీసుకోమాను. కానీ వచ్చి అనవసరంగా మాత్రం ఇది నిబంధనలు చేస్తున్నారు. హైడ్రా ఏడుంది మేడ్చల్ జిల్లా నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు హైడ్రాకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇక్కడ పరిశీలించిన అనంతరం ఏదైతే కాంపౌండ్ వాల్ దాదాపు 4 కిలోమీటర్ల మేర ఉంటుంది, ఇది అక్రమంగా నిర్మించారని ఒకవైపు హైడ్రా అధికారులు గుర్తించిన అనంతరం ఈ రోజు జేసీబీల సహాయంతో ఇక్కడ వాటిని మొత్తం కూల్చివేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే చుట్టుపక్కల నివసించే వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులతో గొడవకు దిగారు. దీన్ని ఏ విధంగా చేశారు, మేము సొంతంగా కొనుక్కున్న దీన్ని ఎక్కడ కూడా ఆక్రమించలేదు, దీన్ని ఏ విధంగా కూల్చేశారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అంతా పాటు బాధితున్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు గొడవ జరగడానికి గల కారణం ఏంటి? ఇంకోవైపు హైడ్రాలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసిన అనంతరం హైడ్రా ఈ నిర్ణయం తీసుకుందని ఒకవైపు హైడ్రా అధికారులు అంటారు. ఏంటి ఇక్కడ స్థానికులు కాదు, ఒక స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు, స్థానికుడు ఇచ్చిన ఒక స్థానికుడు అన్యాయం అక్రమం చేస్తుంటే తన అన్యాయాలకు అక్రమాలకు మేము ఎదురు తిరిగినందుకు వాళ్ళు చేస్తున్నారు. రెండవది ఏంటంటే ఇక్కడ హైడ్రా అనేది ఎవరైనా కూడా ఒక చట్టబద్ధమైన సంస్థకు కొన్ని పరిధులు ఉంటవి. వాళ్ళు ముందు మా దగ్గర ఏదైనా చేయాలంటే మాకు నోటీస్ ఇవ్వాలి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దొంగల్లాగా మార్నింగ్ 5:30కు వచ్చేసి కొంతమంది గూండాలను పెట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి మా మీద దాడి చేసి మేము ఎవరికి కూడా వ్యతిరేకించలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే మాకు తెలుసు న్యాయం మా వైపు ఉంది కాబట్టి వాళ్ళు కూలగొట్టిన ప్రతి ఇటుక కూడా వాళ్ళతో కట్టించే వరకు నిద్రపోము. ఇక్కడ ఉన్న మా వాళ్ళందరూ కూడా కడుపు మండి వచ్చారు. ఎవడో పిలిస్తే రాలేదు, ఎవడో పిలిస్తే వచ్చిండని ఎవడో ఒకటి బయట కామెంట్ చేస్తున్నాడు. ఆ కామెంట్ చేసినోడికి చెప్తున్నాను, ఎవడో పిలిస్తే రాలేదు, వాళ్ళు కడుపు మండి వచ్చారు. ఆ కామెంట్ చేసినోడు ఏం చేశాడు? హైడ్రావాడు పిలిస్తే వచ్చాడు. అందుకే చెప్తున్నాము, హైడ్రావాడు దగ్గరుండి గోడలు కట్టిస్తాడు. ప్రతి గోడ కూడా న్యాయంగా ధర్మంగా కట్టిందే. 4 కిలోమీటర్ల మేడ మీరు అనుకున్నటువంటి ఆ గోడ ఏదైతుందో దానికి ఆ రోజున్న గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి పూర్తి స్థాయిలో పర్మిషన్ తీసుకొని హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని కట్టడం జరిగింది. ఈ గోడ కట్టి కూడా 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాలు అయితే ఇప్పుడు గ్రామ పంచాయతీని తప్పుపడతారా లేకపోతే హైకోర్టును తప్పుపడతారా? వీళ్ళని హైకోర్టు కంటే కూడా పై స్థాయి వాళ్ళ. ఒకవేళ ఇలాంటిదైనా చేయాలంటే సుప్రీంకోర్టు నుంచి రావాలి. కానీ వీళ్ళు ఈ నిన్న మొన్న ఒక పుట్టగోగుల్లాగా పుట్టుకొచ్చేసి పేద ప్రజల మీద పడి దోసుక తినుకుంటా ఏం చేయాలి? మేము వెళ్ళి కలవాల్సిన అవసరం మాకు లేదు. న్యాయం మా వైపు ఉంది. రేపు ఖచ్చితంగా హైకోర్టులో తీర్పు మా వైపు వస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున ఏ పోలీస్ వ్యవస్థను పెట్టయితే మాది కూల్పించారో అదే పోలీసు వాళ్ళ దగ్గర పెట్టి కుట్టేటట్టు నేను ఆర్డర్ తీసుకొస్తాము. ఖచ్చితంగా ఈ విజయం మేము సాధిస్తున్నాము. తప్పకుండా మీరే వస్తారు, మీరు గోడ కట్టేటప్పుడు చూస్తారు. జై నల్లమల్లారెడ్డి గారు. మొత్తం ఎంతమంది ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ ఒక 500 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. రోజు పొద్దున్న లేస్తే పని చేసుకునే వాళ్ళు ఒక 500 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మల్లారెడ్డి సారు సొంత పట్టా భూమిలో 125 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. మా సొంత భూమిలో ఏ గవర్నమెంట్ ఇవ్వలే. గవర్నమెంట్లు అన్నీ కూడా చెప్పడం మాటల వరకే పరిమితం. కానీ మా దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా మేము ఎలా చూసుకుంటాం, మీరు అందరితో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మేమందరం ఏమో కూలీలు పెట్టి మాట్లాడిస్తలేము. కూలీలు పెడితే వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు, వాళ్ళు కడుపు మండి వచ్చిన వాళ్ళు. అది గుర్తుంచుకోవాలి. కొంతమంది పెద్దలు మాట్లాడుతాండ్రు, వీళ్ళని పిలిస్తే వచ్చిరని. పిలిస్తే రాలేదు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, పిలిస్తే వచ్చిన వాళ్ళు ఇట్లా ఉండరు. హైడ్రా ఎంతవరకు పోద్దో మేము అంతవరకు పోతాం.
కోర్టులో మేము విజయం సాధిస్తాం, ఖచ్చితంగా న్యాయం మా వైపు ఉంది. హైడ్రా లక్ష్యం ప్రభుత్వ భూములు కాపాడడం అక్రమంగా మొదటి నుంచి కూడా చేసుకొస్తుంది. హైడ్రా లక్ష్యం అది, కానీ లక్ష్యం తప్పుదారి పట్టింది. లక్ష్యం తప్పుదారి పట్టింది. అది ప్రభుత్వ భూమి కాదు, మా సొంత పట్టా భూమి. ప్రతి పేపర్ కూడా మేము హైడ్రా సమర్పించిన తర్వాత వాళ్ళు చదువుకునే టైం కూడా లేదు. మేము హైడ్రాకు 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రతి పేపర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు ఇస్తున్నాము. అదే మేము ఇప్పుడు లంచ్ మోషన్లో మూవ్ చేస్తున్నాము. న్యాయం మా వైపు ఉంది. గవర్నమెంట్ భూమి అనగానే అయిపోతుందా అంటే దాన్ని ప్రూవ్ చేయాలి కదా. పవర్ అంటే ఏంటండి? ఎవరిచ్చారా పవర్? ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇచ్చింది. ఎవరిచ్చారు? ఎవరు బాస్? ప్రజలు బాసు. ఇక్కడ మేము ఎవరిచ్చారు? హై బాస్ అంటే ఏంటి? హై బాస్ అంటే వచ్చి 5:30కు వచ్చి గుండాలం పెట్టి కూల్చడం బాసా? ఏం బాస్ అయితే ప్రభుత్వ భూమిని ప్రూవ్ చేసిన తర్వాత కూల్చండి, మేము ఒప్పుకుంటాం. అందుకనే మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి పొద్దుటి నుంచి జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా మేము అడ్డు చెప్పలేదు. పక్కకున్నాము, అక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం. మీడియా మిత్రులు వస్తే వాళ్ళకి సమాధానం చెప్తున్నాం. ఈలోపు లంచ్ టైం కాబట్టి మా వర్కర్స్ అందరూ వచ్చారు. వాళ్ళకి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ప్లాట్ ఓనర్స్, వర్కర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు మాట్లాడడానికి వస్తే వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మేము ఎన్నుకున్న ప్రభుత్వాలు మా మీదే దాడులు చేస్తున్నాయి. ఇంతకంటే ఏం చేయాలి? మేము ఎన్నుకున్నది వాళ్ళు మా మీద లాఠీ చార్జ్ చేయడం కోసమే కదా. నెట్టిపడేయడాలు, ఇవన్నీ ఆడవాళ్ళని చూడకుండా తన్నడాలు. ఇదా భాష అనేది చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వాధికారులకు భాష అనేది చాలా ఇంపార్టెంట్. ఆ భాష అనేది కంట్రోల్ తప్పినప్పుడు యువతలు కూడా భాష కంట్రోల్ తప్పుతుంది కదా. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే మార్గంలో ఉంటుంది. కానీ ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, వాడు వీడు నూకేస్తా తొక్కేస్తా అని. ఇది పద్ధతి కాదండి. అధికారులందరికీ నేను దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా కూడా ఒక మంచి భాషను, పార్లమెంటరీ భాషను మాట్లాడుకోండి. ఎందుకంటే మేము కట్టే పనులతోనే మీ జీతాలు వస్తున్నాయి. దయచేసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా మీద ఈ ఉక్కు పాదాలు మోపడాలు, ఇనుప పాదాలు మోపడాలు ఇవన్నీ ఆపేసి ఏదైనా కూడా న్యాయంగా చట్టబద్ధమైన పరిధిలో పనిచేస్తాం. నల్లమల్లారెడ్డి గారు అంటేనే ఏ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. అర్థమైందండి? మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్ దాటి బేసిక్ మిస్టేక్స్ ఏమి ఉండవు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇంకోళ్ళు చేస్తే కూడా తట్టుకోలేరు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మేము కోర్టుకు పోయినందుకు ఈరోజు జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం మళ్ళీ కూడా ఇదే వ్యవస్థ వచ్చి ప్రతి ఇటుగా పెట్టిస్తారు. ఆ నమ్మకం మాకు ఉంది కాబట్టి మేము పక్కకు కూర్చున్నాము. కాకపోతే మీ అందరినీ కంట్రోల్ చేయాలి, మాపు వచ్చింది కాబట్టి వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి. ఓకేనా? నమస్తే. 40 సంవత్సరాలు వర్ష వాళ్ళు వచ్చి వీళ్ళు 40 సంవత్సరాలు, మేము వచ్చి 30 సంవత్సరాలు. మేము ఇక్కడ వచ్చినప్పుడు ఒక బిల్డింగ్ లేదు, ఏం లేదమ్మా. రోడ్లు గిట్లా లేవు. వీడికెళ్ళి రోడ్డు నారపల్లికి సారేసిండు. సింగారంలా ఒక్క రోడ్డు లేదు, ఒక్క నల్ల లేదు. ఒక డేనిసులు ఇట్లా పోతుంటే మేము కుండీలు కట్టించి వచ్చినామాట. సిసి రోడ్లు ఒప్పించిండు సారు. మళ్ళీ కిటికీలు దర్వాజాలు అన్ని సాయం చేసిండు. డ్రైనేజ్ వేపించిండు, సీసీ రోడ్ వేపించిండు, అన్ని చేపించినాక కూడా సార్ వాళ్ళు ఇప్పుడు మంచిగా అయ్యారు. మా సార్ మీదకి దాడి అయ్యారు. అదంతా కాదు, ఆక్రమించిరని ఇప్పుడు అంటారు. ఆనాడు ఏం చేసిర్రు వాళ్ళు? నారపల్లికి లేదా, సింగారం లేదా, అటు బాలాజీ నగర్ లేదా, ఎటు పోనీకి దారి లేదు. దారి ఎక్కడ లేదు వాళ్ళకు. ఎవరు చెప్పిన వాళ్ళు? మీరు మా కార్లో కూర్చుంటే దారులు ఎక్కడ చూసిరాను, మీరు పోయి చూసిరాను. 30-40 ఏళ్ళు వచ్చి మేము మాకు అన్ని ఇచ్చాడు సార్. కట్టుకోమన్నాడు, అన్ని ఇచ్చాడు. ఇప్పుడు దొంగతనంగా 4 గంటల 5 గంటల రాత్రికి వచ్చి దొంగతనంగా కూడగొట్టిండు. అది న్యాయం కాదు. విన్నారా? లేదమ్మా, మేమొచ్చి 35 సంవత్సరం అయింది. ఒరిస్సా నుంచి వస్తున్నాం, వచ్చి ఇక్కడే బతుకుతున్నాము. మా పెళ్ళి మా సారు మా మంచితనంకి ఇప్పుడు అందరు ఉన్నారు, అందరికి పట్టాలు కూడా ఇచ్చినాడు, ఇల్లు కూడా కట్టిస్తాడు. మా సార్కి ఇంత అన్యాయం ఎందుకు జరుగుతున్నాయి? అప్పుడు వచ్చినాం మేము. మొత్తం మీద ముఖ్యంగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర ముఖ్యంగా హైడ్రా ఎప్పుడైతే ఏర్పడిందో, హైడ్రా ఏర్పడాక ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ భూములు కావచ్చు, వీటిని అన్నింటినీ ఆక్రమించిన వాటిపైన హైడ్రా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉందో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చుట్టూ 4 కిలోమీటర్ల మేర అక్రమంగా కాంపౌండ్ వాల్ అనేది నిర్మించారు. దీనిపైన
పైన ఫిర్యాదులు స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చి పరిశీలించిన అనంతరం ఇది నిజంగానే కబ్జా చేశారు, కబ్జా చేసే ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించారు, దీని కారణంగా ఈరోజు కూల్ చేస్తున్నామంటూ ఒకవైపు హైడ్రా అధికారులు ఉదయం 5 గంటలకే ఇక్కడికి చేరుకొని జేసీబీల సహాయంతో కూల్ చేస్తున్నారు. ఒకవైపు దాదాపు ఇక్కడ గొడవలు జరిగే అవకాశం ఉండడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులు ఏర్పాటు చేసి ఇక్కడ ఒకవైపు కూల్చివేతలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఒక్కసారి ఇక్కడ నివసించేటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూల్చొద్దు, దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం, దీనిపైన ఎవరైతే కూల్చారో వాళ్ళే మళ్ళీ ఇటుకలు పెట్టే విధంగా మేము అప్పటి వరకు పోరాడతామంటే వీళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసేపటి క్రితం వరకు ఒకవైపు పోలీసులు అదేవిధంగా బాధితుల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. మొత్తం మీద ఒక్కసారిగా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా మొత్తం ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేసి వాళ్ళు ప్రస్తుతం మేము కూల్చివేస్తుంటే మేము ఖచ్చితంగా దీక్ష చేస్తామంటూ కూడా వాళ్ళు రోడ్డుపైనే కూర్చొని దీక్ష చేస్తున్నారు. హైడ్రా డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు దీక్ష చేస్తున్నారు. మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం మాత్రం ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.